ఆగస్టులో శ్రావణ మాసం రాబోతుంది. వాటితో పాటు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త పండగ లాంటి వాతావరణం కూడా రాబోతుంది. ఎందుకంటే ఆగస్టులో దాదాపు ఒక 4-5 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సో ఆ 4-5 సినిమాల గురించి మనం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొట్టమొదటిగా ఇక్కడ ప్యారడైజ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 21న ఇది రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఈ ఆగస్టులో రిలీజ్ కాబోతున్న ఏవైతే మూవీస్ ఉన్నాయో ఈ అన్ని మూవీస్లోకి కూడా ఇది అత్యంత హైప్ ఉన్న మూవీగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది హీరో నాని, అదేవిధంగా శ్రీకాంత్ వదిల ఇద్దరు కాంబినేషన్లో ఇది రాబోతుంది ప్రేక్షకుల ముందుకు. ఎందుకంటే ఇప్పటి వరకు నాని కెరీర్లో అనేక సినిమాలు చేశారు. కానీ ఏదైతే ఈ ప్యారడైజ్ సినిమా ఏదైతే ఉందో ఈ ప్యారడైజ్ సినిమా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలవబోతున్నట్టుగా అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. సో ఇది ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 21 అంటే దాదాపు శ్రావణ మాసంలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఎందుకంటే ఈ వీరిద్దరి మధ్యలో శ్రీకాంత్ వదిల కావచ్చు, అదేవిధంగా నాని కాంబినేషన్లో ఇంతకుముందు కూడా మనం ఒక సినిమాను చూసాం, అదే దసరా. అది పెద్ద ఎత్తున బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అందులో స్టోరీ కావచ్చు, అదేవిధంగా సాంగ్స్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కానీ సినిమా అనేది మంచి హిట్ ఉంది. సో అటువంటి హైపే ఇప్పుడు ఈ ప్యారడైజ్ మీద కూడా పెద్ద ఎత్తున ఉంది. సో ఇది యాక్షన్ మూవీగా ఉండబోతుందని అయితే అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. సో ఇది మరి ఎలా ఈ ఆగస్టులో రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది అప్పుడు రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. సో మొత్తంగా అయితే ఆగస్టు రిలీజ్ కాబోయే సినిమాలలో అతిపెద్ద హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్యారడైజ్. సో నెక్స్ట్ మూవీ వస్తే కొరియన్ కనకరాజు అనే ఒక మూవీ, ఇది కొత్త మూవీ రాబోతుంది. నెక్స్ట్ మంత్ ఏదైతే ఆగస్టు 7, 2026 ఇది రిలీజ్ కాబోతుంది. ఇది మొత్తం ఒక వరుణ్ తేజ్ ఏదైతే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సో ఇటీవల వరుణ్ తేజ్ కొన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఏదైతే కొరియన్ కనకరాజు అనేది కూడా కొంత హైప్ ఇస్తున్నది. ఇది అంటే యాక్షన్ మాస్ ఎంటర్టైనర్. అంటే ఇది ఇంతకుముందు మనం ఏదైతే వరుణ్ తేజ్ కాంబినేషన్లో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్, కొన్ని మామూలుగా ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడే ఈ కొరియన్ కనకరాజు మాస్ ఎంటర్టైనర్ అంటే మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ ఉండబోతుంది. ఇది ఏదైతే ఆగస్టు 7న రిలీజ్ కాబోతున్నట్టుగా మనకు ఇప్పటికే సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో ఇక మూడో మూవీకి వస్తే పల్లపురుసు. అంటే ఇది టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. పల్లపురుసు అంటే మామూలుగా పల్లపురుసు అంటే విలేజ్లలో ఏదైతే విలేజ్లో మాట్లాడుతున్నట్టుగా పల్లపురుసు అంటారు కదా, పళ్ళు తోముకునే ప్లేస్ని. సో దాని నేపథ్యంలో అంటే ఇది గ్రామీణ కుటుంబ నేపథ్యంలో తీస్తున్నటువంటి సినిమా. ఏదైతే ఇంతకుముందు గ్రామీణ నేపథ్యంలో ఒక బలగం సినిమా వచ్చింది, అసలు అది మనందరికీ ఐడియా ఉంది. సో ఆ బలగం సినిమా తర్వాత ఇప్పుడు అలాంటి గ్రామీణ నేపథ్యం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఒక సినిమానే పల్లపురుసు. ఈ పల్లపురుసు అనేది గ్రామీణ నేపథ్యం. ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే ఆగస్టు 14, అంటే ఆగస్టు 15కు 1 డే బిఫోరే ఇది రిలీజ్ కాబోతుంది. సో దీని మీద అంటే ఇది మామూలు స్మాల్ బడ్జెట్ మూవీస్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఇటువంటి అన్ఎక్స్పెక్టెడ్ మూవీలే పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయి. చూడాలి మరి దీనికి ఇది ఎట్లా ఉంటుంది ఈ సినిమాకు సంబంధించిందంటే అది రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 4వ విషయానికి వస్తే భోగి సినిమా అనేది కూడా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. సో ఇటీవల శర్వానంద్ కొంచెం సినిమాలు తక్కువగానే వస్తున్నాయి. సో ఎందుకంటే ఇటీవల కొన్ని ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు కూడా అంతగా పెద్ద సక్సెస్ అయినట్టుగా దాఖలాలు. సో ఇప్పుడు ఏదైతే ఈ భోగి అనే సినిమా ఉందో, సో డైరెక్టర్ ఎవరు అంటే సంపత్ నంది అనే ఒక డైరెక్టరు ప్లస్ శర్వానంద్ ఇద్దరు కాంబినేషన్లో భోగి అనే సినిమా రాబోతుంది. సో మొత్తంగా చూస్తే ఈ సినిమా కూడా ఆగస్టు 28 తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ ఆగస్టులో రిలీజ్ కాబోతున్నటువంటి
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సినిమాలో మోస్ట్ అయిపోయిన సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా నాని శ్రీకాంత్ వదిల ఏదైతే ప్యారడైజ్ సినిమా ఉందో దాని మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఎప్పుడైతే ప్రజెంట్ ఉంది. సో అది వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ దాన్ని డీటెయిల్గా దాంట్లో ఉన్నటువంటి స్టోరీ కావచ్చు, దానికి ఎంత రేటింగ్స్ అనేది మళ్ళీ ఒకసారి